ముఖ్యంగా ఈరోజు రాహుల్ గాంధీ చేసిన ఈ యాత్ర అది అన్యాయ యాత్ర, హిందువుల పట్ల ద్వేషం పెంచుకుంటున్న యాత్ర. దయచేసి ఎవరు రారు, ఎవరు కాపాడరు మనని మనమే కాపాడుకోవాలి. నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, నితిన్ గడ్కరీ లాంటి వాళ్ళు మనని కాపాడడానికి, దేశాన్ని డెవలప్ చేయడానికి ఉన్న సమయంలో జాతిని, మన దైవాన్ని, మన ధైర్యాన్ని కోల్పోకూడదంటే జరిగే ఎన్నికల్లో హిందువుల ఐక్యత ఉండి మనం నరేంద్ర మోడీ గారిని మరొకసారి మూడోసారి ప్రధానమంత్రిగా భారతదేశ అత్యున్నత పీఠమైన ప్రధానమంత్రి పీఠం మీద కూర్చుండబెట్టి భారతీయులకంతా ప్రపంచవ్యాప్తంగా గర్వంగా నిలవాలని మన సోదరుడు ధర్మపురి అరవింద్ గారు, కాబోయే కేంద్ర మంత్రివర్యులు, ధైర్యంగా చెప్తున్నా కాబోయే కేంద్ర మంత్రివర్యులని రాసి పెట్టుకోండి. 5 ఏళ్ళైనా సాధించిన విజయాలు ఎన్నో మీకు ఇప్పుడు చెప్పడానికి టైం లేదు, తర్వాత ప్రెస్ మీట్లో చెప్తాను. ప్రెస్ విలేకరులు ఉన్నారు. ఈ దేశానికి కాంగ్రెస్ చేసిన ద్రోహాలు, హిందువులకు చేసిన ద్రోహము అన్ని వివరంగా చెప్తాను, పొల్లు పోకుండా చెప్తాను. కాబట్టి ఒక్కసారి ఈ దేశం ఉండాలా, ఈ ధర్మం ఉండాలా, మనం తలెత్తుకొని ఈ నిజామాబాద్ జిల్లాలో గౌరవంగా బతకాలని ముఖ్యంగా నిజామాబాద్ వాళ్ళకి చెప్తున్నా. మీరు బాగా దగ్గరలో ఉన్నారు, ప్రమాదం అంచున ఉన్నారు, ప్రమాదం అంచున. కాబట్టి మళ్ళీ మిమ్మల్ని మీరు కోల్పోయి మమ్మల్ని వచ్చి ధైర్యం చెప్పని చెప్పలేము. వాడు ఓడిచిండు, వీడు ఓడిచిండు అంటే మేమేం చేయలేము. అధికారం అనేది వస్తే మనని మనం గౌరవంగా ఉండొచ్చు, ఇంకొకరిని తండకుండా మనం దండిపించుకోకుండా ఉండొచ్చు, ఇంకొకరిని తిట్టకుండా మనం తిట్టిపించుకోవచ్చు, ఇంకొకరిని చంపకుండా మనం చంపకుండా చూసుకోవచ్చు. అర్సపల్లి నటరాజ్ థియేటర్ పక్కన వెనకెళ్ళి ఓచ్చు సందులలో, లేకపోతే రాను అసలు ఇటు కూడా పోలేరు బోధన్ రోడ్కు. మీరు బోధన్ రోడ్ బ్లాక్ అయిపోతుంది మీ గురించి. కాబట్టి దయచేసి ఒక్కసారి అన్ని రకాలుగా ఈ దేశాన్ని అభివృద్ధిలో తీసుకుపోయే భారతీయ జనతా పార్టీని, ప్రపంచ నాయకుడిని, ప్రపంచమంతా ఎదురు చూస్తున్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంకు బలపరిచి మీ అమూల్యమైన ఓటు కమలం గుర్తు కోటేసి భారత ప్రధానమంత్రి, మూడోసారి ప్రధానమంత్రిని ప్రతిష్ఠించి మన నిజామాబాద్ డైనామిక్ లీడర్, కాబోయే కేంద్ర మంత్రిని ఒక ఘనమైన మెజారిటీతో గెలిపించాలని మీ అందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. బోలో